మొదటగా నేను ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు గారికి, డీజీపీ గారికి, హైదరాబాద్ సిపి గారికి, సైబరాబాద్ సిపి గారికి, రాచకొండ సిపి గారికి, జిహెచ్ఎంసీ కమిషనర్ గారికి, కానిస్టేబుల్ నుంచి మొదలు పెడితే డీజీపీ వరకు, పారిశుద్ధ కార్మికురాల నుంచి మొదలు పెడితే చీఫ్ సెక్రటరీ వరకు గణేష్ ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించడం లోపల సహకరించిన అందరికీ, మీ యొక్క మీడియా కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు మనస్ఫూర్తిగా చెప్తా ఉన్నాం. పూర్తి సహకారం రాష్ట్ర ప్రభుత్వం అందించింది. మొదట్లో కొన్ని ఇబ్బందులు ఎదురైనా ముఖ్యమంత్రి ధైర్యంగా నిర్ణయం తీసేసుకొని ముందుకు వెళ్ళిపోయిండు. కాబట్టి 45వ సామూహిక ఉత్సవాలను మేము విజయవంతంగా నిర్వహించుకోగలిగినాం. శ్రీరాజు గారి ఆవేదన నేను తప్పకుండా అర్థం చేసుకుంటున్నాను. ఈరోజు కాదు, 2024 ఇది. 2014లో భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ముందుకొచ్చి డీజేల పైన నిషేధం విధించమని డిమాండ్ చేసినటువంటి సంస్థ భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి, విశ్వ హిందూ పరిషత్. ఇది 2024లో మాట్లాడుతున్నాం. మేము ఈ వెర్రి పుంతలు తొక్కుతుందన్నాం కదా. 2014 మొదట్లోనే మేము ఈ యొక్క డిమాండ్ చేస్తే మా దిష్టి బొమ్మలు దగ్ధం చేసిన చరిత్ర కూడా ఉంది. ఇదే భక్తులు కోపోలే. ఇవాళ డాక్టర్ గారు అసలు బూతు పాటలు ఏంటంటే ఏ మతంలో అయినా, ఏ దైవ సన్నిధిలో అయినా వేరే పాటలు పెడతారా? నేను అక్కడికే వస్తున్నాను. ఇద్దరు ప్రముఖమైనటువంటి డాక్టర్లు మనిషి ఆరోగ్యం గురించి చెప్పారు. ఒక సంస్థ ప్రతినిధిగా నేను సమాజ ఆరోగ్యము, ముఖ్యంగా హిందూ సమాజం, ఆరోగ్యవంతమైన హిందూ సమాజం, ఈ పండుగ ద్వారా మేము ఆశిస్తుంది హిందూ సంఘటన, హిందూ ఐక్యత, హిందూ సంస్కృతి. ఈ రకమైనటువంటి కల్చర్ మేము ఆశిస్తలేము. ఇవాళ హిందూ సమాజం యొక్క ఆరోగ్యం కూడా జరిపోతుంది ఈ రకమైనటువంటి కల్చర్ తోటని మేమే మొదటగా మాట్లాడుతాం. దాని గురించి ఒక చిన్న డేటా మేము సంపాదించాం. నిజంగానే ఇప్పుడు 50 డెసిబెల్ తర్వాత దాటితే మనకు అది బ్రెయిన్ కి కూడా ఎఫెక్ట్ అవుతుందంటండి. పెయిన్ వచ్చేస్తుందంట. వాళ్ళు తట్టుకోలేనంతగా వాళ్ళ ఆలోచన. నేను అదే ఇంతకుముందు ఇన్ఫ్లుయెన్స్ చేయడం మాత్రమే కాదు, మన ఆరోగ్యం మీద కూడా అది ఎఫెక్ట్ చూపిస్తుందని చెప్తున్నాం. మరి ఇంతలా మనం 150 ఏళ్ల క్రితం నుంచి మనం ఇంత ఘనంగా జరుపుకుంటూ వస్తూ దానికి మనం కొత్త పొంతల్లోకి వెళ్ళిపోతూ యాడ్ చేస్తూ అవసరం లేనివి ఏమైనా ఎక్స్ట్రాగా మనం యాడ్ చేస్తున్నాం. సంవత్సరం ఎందుకు మొత్తం కూడా వ్యవస్థలు ఏం చేస్తున్నాయి, ఎక్కడ మ్యానుఫ్యాక్చర్ అవుతున్నాయి, దీనికి ఒక వ్యవస్థలు ఉన్నాయి కదా. నేను ఇవాళ కోర్టులో అందరి ముందరే వాళ్ళ భక్తుని ముద్దాయిగా నిలబెట్టారు. ఇవాళ నేను భక్తుల పక్షాన ముద్దాయిగా నిలబడ్డా అని అనుకుంటున్నా. నేను ఎక్కడ మోమాట పడట్లేదు, ఎక్కడ కూడా నేను దాటవేయట్లేదు. ఇవాళ భక్తుని మనం ముద్దాయిగా చూపెడుతున్నాం. ఎక్కడ వస్తుంది ఆ మ్యానుఫ్యాక్చర్ యూనిట్ల మీద ఎందుకు చర్యలు ఉంటలేవు? ఎక్కడి నుంచి మ్యానుఫ్యాక్చర్ అయ్యి వస్తుంది? ఇన్ని వ్యవస్థలు ఉన్నాయి, ఇన్ని ప్రభుత్వ విభాగాలు ఉన్నాయి. ఆ డిసిబుల్ కంటే ఎక్కువ వస్తుంటే ఎందుకు క్రిమినల్ చర్యలు తీసుకుంటలేరు? రేపు దీపావళికి ఒక చర్చ వస్తుంది, శబ్ద కాలుష్యం అని. ఎక్స్ప్లోజివ్స్ కదా, ఎంతగానం ఎన్ని డిసిబుల్స్ ఉండాలి, దానికి మించి ఎక్స్ప్లోజివ్ వాడుతుంటే అదే ఎక్స్ప్లోజివ్ సంఘ విద్రోహ శక్తుల చేతులకు పోతే మ్యానుఫ్యాక్చర్ యూనిట్ల మీద ఎందుకు మీరు క్రిమినల్ చర్యలు తీసుకుంటలేరు? మార్కెట్లో దొరికినటువంటి దాన్ని భక్తులు వాడుతున్నారు. ఈ రోజుకి మేము స్పష్టంగా డిమాండ్ చేస్తున్నాం, ఇది హిందూ సంస్కృతికి మాయని మచ్చలాగా ఉంటుంది, చర్యలు తీసుకోండి. మేము డిమాండ్ చేసినాం. జెండా కడితే తీసేసిండ్రు, లేకపోతే ఇంకా రకరకాలైనటువంటి నిషేధాజ్ఞలు అమలు చేసిరు. కానీ మరి డీజేలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇది కల్చరల్ జిహాద్ నడుస్తుంది. బుట్టో పాట వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది? పాకిస్తాన్ బుట్టో పాట ఇక్కడ ఆదర్శమా? లేకపోతే చోలీకే పీచే క్యా ఈ పాటలా? ఎక్కడి నుంచి వచ్చింది ఈ కల్చరల్ జిహాద్ మీద? మేము కూడా గట్టిగున్నాం. ఒక పోలీసులే కాదు, మేము ఇంకొక యాక్షన్ కూడా చెప్తున్నాం. రాబోయే రోజుల్లో పోలీసులు చర్యలు అలాంటి పాటలు పెడుతున్నప్పుడు ఆ కంటి ఎదురుకుండానే అలా కనిపిస్తున్నప్పుడు అక్కడ ఉన్న పోలీసులు కావచ్చు, వీళ్ళెవరు కూడా ఇలాంటి పాటలు మీరు పెట్టకూడదు అని అక్కడికి వెళ్ళి ఎందుకు ఆపట్లేదు? నేను అదే చెప్తున్నాను. చెప్పండి సార్. మోస్ట్ ఇంట్రెస్టింగ్ పార్ట్ ఈస్ ఒక డీజేకి పోటీ పడుతున్నారు. ఒక మినిమం డీజే ఎప్పుడు ఏదైనా మీరు గణేష్ దీంట్లో చూస్తుంటే 120 డెసిబెల్ ప్రూఫ్డ్, మినిమం 120. సో బాడీకి తట్టుకున్నది ఓన్లీ 65 కంటే ఎక్కువ అవుతాయి. బాడీలో హార్ట్, బ్రెయిన్, ఈఎన్టీ అన్నీ పాడవుతాయి. అందరికీ తెలుసు. మోస్ట్ ఇంపార్టెంట్ అవుతున్నది ఒకటి తర్వాత ఒకటి, అంటే కంటిన్యూస్లో. ఇప్పుడు మీ టీవీ ప్రేక్షకులు ఏది చెప్పారో, ఒక డీజే తర్వాత కాదు, పొద్దున్న నుంచి సాయంత్రం దాకా అవుతుంది. అండ్ డీజే ఆ ప్రాసెస్ అని వెళ్తున్నప్పుడు ఒక హాస్పిటల్ ఉన్నది, దాంట్లో రోగిలు ఉన్నారు, హార్ట్ పేషెంట్స్ ఉన్నారు, బ్రెయిన్ స్ట్రోక్స్ పేషెంట్స్ ఉన్నారు, అక్కడ కూడా తగ్గించట్లేదు. సో అది ముఖ్యంగా ఇప్పుడు
ఇప్పుడు చెప్పారు దీపావళికి సుప్రీంకోర్టు స్ట్రిక్ట్ ఆర్డర్ ఏది ఇచ్చిందో గ్రీన్ దీపావళి చెయ్యాలి అని కొన్ని స్టేట్స్ ఇన్ ఇండియాలో ఏంటంటే లౌడ్ స్పీకర్స్ డీజేలు బ్యాన్ చేసింది. ఉన్నాయండి. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం నివాస ప్రాంతాల్లో అయితే పగలు 55 డెసిబల్స్, రాత్రి 45 డెసిబల్స్ దాటకూడదు. కమర్షియల్ ఏరియాల్లో అయితే పగలు 65 డెసిబల్స్, రాత్రి 55 డెసిబల్స్ దాటకూడదు. పారిశ్రామిక ప్రాంతాల్లో పగలు 75 ఉండొచ్చు, రాత్రి 70 వరకు ఉండొచ్చు. విద్యా సంస్థలు, ఆసుపత్రులు సైలెంట్ జోన్స్. గుర్తుపెట్టుకోండి, విద్యా సంస్థలు, హాస్పిటల్స్ దగ్గర మీరు ఎలాంటి సౌండ్ చెయ్యకూడదు, నిషేధం. 10 గంటల నుంచి 6 గంటల వరకు లౌడ్ స్పీకర్స్ అసలు వాడకూడదు. అంటే 10 PM to 6 AM లౌడ్ స్పీకర్స్ వాడకూడదు. మనం పాటిస్తున్నామా అండి? సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ పాటిస్తున్నామా అంటే? సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఇచ్చేంతగా పరిస్థితి వెళ్ళిందంటే ఎంతమంది అప్పీల్ చేసుకుని ఉంటారు, ఎన్ని వాదోపవాదాలు జరిగి ఉంటాయి, ఎంత రీసెర్చ్ జరిగి ఉంటుంది. మనం ఇప్పుడు లైట్ తీసుకోవచ్చు, కానీ ఒకసారి ప్రాణం పోయిన తర్వాత, ఇంతకుముందు కొద్ది రోజుల క్రితం వార్త చదివాం, ఎక్కువగా ఆయన సౌండ్ పెట్టుకొని ఎంజాయ్ చేసిన తర్వాత వాళ్ళు చనిపోయారు. అంటే మనం ఎక్కడా కూడా జరిగిన ఒక వింత జరుగుతోంది ఏంటంటే, ఏ మతంలోనూ ఏ దైవ సన్నిధిలోనూ జరిగిన వింత ఏంటంటే, మనం ఇక్కడ ఏవైతే పాటలు పెట్టకూడదో ఆ పాటలు పెట్టుకుని ఎంజాయ్ చేస్తున్నాం మనం. అది ఒకటి. ఈవెన్ హిందూ ధర్మం కాపాడే వాళ్ళైనా కూడా అబ్జెక్ట్ చేయాల్సిందే ఇలాంటి పాటల్ని, ఇలాంటి డీజేల్ని.